అందరికీ నమస్కారం. ఫిజికల్ వ్యూకి స్వాగతం. కాఠ్మండూ నగరాన్ని ఎత్తైన కొండపై నుంచి గమనిస్తూ నిలబడి ఉన్న ఒక అద్భుతమైన స్తూపం ఉంది. పైన బుద్ధుని కళ్ళు 4 దిశల్లో చూస్తూ ఉంటాయి. చుట్టూ వందలాది కోతులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. ప్రపంచం మొత్తం దీనిని ఒక పేరుతో పిలుస్తుంది. అదే మంకీ టెంపుల్. ఇది కేవలం ఒక ఆలయం కాదు. ఇది బౌద్ధం మరియు హిందూ మతాలు కలిసి జీవించే ఆధ్యాత్మిక స్థలం. ఈరోజు మనం నేపాల్లోని అత్యంత పురాతన పవిత్ర స్థలాల్లో ఒకటైన స్వయంభునాథ్ స్తూపం పూర్తి కథ తెలుసుకుందాం. వెల్కమ్ టు ఫిజికల్ వ్యూ. పురాణాల ప్రకారం ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈరోజు మనం చూస్తున్న కాఠ్మండూ లోయ మొత్తం ఒక పెద్ద సరస్సు. ఆ సరస్సు మధ్యలో ఒకరోజు ఒక అద్భుతం జరిగింది. ఒక తామర పువ్వు వెలిసింది. ఆ పద్మం నుండి వెలువడిన దివ్య కాంతి మొత్తం లోయను ప్రకాశింపజేసింది. ఆ కాంతిని దర్శించుకోవడానికి జ్ఞానానికి ప్రతీక అయిన మంజుశ్రీ బోధిసత్వుడు ఇక్కడికి వచ్చాడు. కానీ ఒక సమస్య ఉంది. ఆ పద్మం సరస్సు మధ్యలో ఉండడంతో ప్రజలు దాని దగ్గరికి వెళ్ళలేకపోయారు. అప్పుడు మంజుశ్రీ తన ఖడ్గంతో చోబర్ ప్రాంతంలో కొండను కోసి సరస్సు నీటిని బయటకు పంపించాడు. నీరు తగ్గిపోయిన తర్వాత ఆ పద్మంలో ఉన్న ప్రదేశం ఒక కొండగా మారింది. ఆ కొండపైనే స్వయంభునాథ్ స్తూపం నిర్మించబడింది. స్వయంభూ అంటే తనంతట తానే వెలసిన దివ్య జ్యోతి అని అర్థం. చరిత్రకారుల ప్రకారం ఈ స్తూపం సుమారు 460 ఏడీలో నిర్మించబడింది. దీనిని కింగ్ మనదేవ కాలంలో నిర్మించారని చెబుతారు. కానీ కొన్ని పురాతన శాసనాలు ఇంకా ముందే 5వ శతాబ్దంలో కింగ్ వృషదేవ కాలంలో ఈ స్తూపం ప్రారంభమై ఉండొచ్చని సూచిస్తున్నాయి. శతాబ్దాలుగా ఈ ఆలయం చాలాసార్లు పునర్నిర్మాణం చేయబడింది. 17వ శతాబ్దంలో ప్రతాప్ మల్లారాజు దీనిని మరమ్మతులు చేయించాడు. ఇటీవల 2010లో స్తూపం పైభాగాన్ని మళ్ళీ బంగారంతో అలంకరించారు. దానికి సుమారు 20 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. ఈ స్తూపం నిర్మాణం బౌద్ధ తత్వశాస్త్రానికి ఒక ప్రతీక. తెల్లటి గుండ్రని గుమ్మటం ఈ ప్రపంచాన్ని మరియు నీటి తత్వాన్ని సూచిస్తుంది. గుమ్మటం పైభాగంలో ఉన్న బుద్ధుని కళ్ళు బుద్ధుని జ్ఞానం ప్రపంచమంతా చూస్తుందని సూచిస్తాయి. కళ్ళ మధ్యలోనే కనిపించే గుర్తు నేపాలీ సంఖ్య 1 లాగా ఉంటుంది. దాని అర్థం ప్రపంచం మొత్తం ఒకటే అని. ఆ కళ్ళపైన ఉన్న 13 బంగారు అంచెలు మనిషి నిర్వాణం చేరుకోవడానికి దాటాల్సిన 13 ఆధ్యాత్మిక దశలు. ఆలయంలోని ముఖ్య ప్రదేశాలు. ఈ స్తూపం చుట్టూ చాలా ఆసక్తికరమైన ప్రదేశాలు ఉన్నాయి. మెట్లు ఎక్కి పైకి వెళ్ళగానే మీకు కనిపించే మొదటి వస్తువు ఒక పెద్ద బంగారు వజ్రం. ఇది అజ్ఞానాన్ని నాశనం చేసే జ్ఞానానికి ప్రతీక. ఇక్కడే ఒక చిన్న ఆలయం ఉంటుంది, హారతీదేవి ఆలయం. ఈ దేవిని పిల్లల రక్షక దేవిగా భావిస్తారు. ఇక్కడ హిందువులు మరియు బౌద్ధులు కలిసి పూజలు చేస్తారు. స్తూపం చుట్టూ ఉన్న ప్రేయర్ వీల్స్ ఓం మణి పద్మేహం మంత్రంతో చెక్కబడి ఉంటాయి. వాటిని తిప్పితే ప్రార్థనలు విశ్వంలో వ్యాపిస్తాయని నమ్మకం. ఈ ప్రదేశం ఎందుకు మంకీ టెంపుల్ అని పిలుస్తారో మీకు తెలుసా? ఇక్కడ వందలాది రీసస్ మకాక్ కోతులు ఉంటాయి. పురాణాల ప్రకారం మంజుశ్రీ ఈ కొండపై ధ్యానం చేస్తూ ఉండగా తన జుట్టు చాలా పొడవుగా పెరిగింది. ఆ జుట్టులో ఉన్న పేలు తర్వాత కోతులుగా మారాయని స్థానికులు చెబుతారు. అందుకే ఈ కోతులను పవిత్రంగా భావిస్తారు. కానీ మీరు వెళ్తే జాగ్రత్త. మీ చేతిలో తినే పదార్థం ఉంటే వాటికి అది చాలా ఇష్టం. మీరు కాఠ్మండూ వెళ్తే ఈ ప్రదేశం చేరుకోవడం చాలా సులభం. కాఠ్మండూ నగరానికి పశ్చిమంగా సుమారు 3 కిలోమీటర్లు ఉంటుంది. ట్యాక్సీ లేదా బైక్లో 10 నుండి
15 నిమిషాల్లో చేరుకోవచ్చు. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సుమారు 10 కిలోమీటర్లు. ట్రాఫిక్ని బట్టి 25 నుండి 30 నిమిషాలు పడుతుంది. విదేశీయులకైతే రుసుము సుమారు 200 నేపాలీలు ఉంటుంది. ఈ ఆలయం రోజుకు 24 గంటలు తెరిచి ఉంటుంది. సూర్యోదయం లేదా సూర్యాస్త సమయంలో ఈ కొండపై నిలబడి చూస్తే కాఠ్మాండు లోయ మొత్తం బంగారు కాంతితో మెరిసిపోతూ కనిపిస్తుంది. అది నిజంగా ఒక మర్చిపోలేని అనుభవం. మీరెప్పుడైనా నేపాల్ వెళ్తే స్వయంభూనాథ్ మంకీ టెంపుల్ తప్పకుండా సందర్శించండి. ఇలాంటి ఆసక్తికరమైన ప్రయాణ కథలు మరియు పవిత్ర క్షేత్రాల గురించి ఇంకా వైద్యపరమైన సమాచారం గురించి తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేందుకు నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. నేపాల్లోని మరిన్ని పవిత్ర క్షేత్రాలు మరియు ప్రయాణ కథలు వీక్షించాలంటే ఇక్కడున్న ప్లేలిస్ట్లో నుంచి వెంటనే వీక్షించండి.